సారీ అత్తయ్య, ఈ కారు కూడా నాదే. నాకు కారు కావాలి. నడిచే అలవాటు నాకు లేదు. కావాలంటే మీరు నడిచి వెళ్ళండి. కాస్త ఒళ్ళు తగ్గుతుంది, పొగరు కూడా తగ్గుతుంది. నా పెళ్ళం ఇంత టెన్షన్గా వస్తుందంటే ఏదో గొప్ప పని చేసిందన్నమాటే. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు రాము. మరి మరి మరేమో పిన్నితో ఇందాక నోరు జారి రాము వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు పిన్ని. ఏంటి వాళ్ళమ్మ? అవును పిన్ని, వాళ్ళ అమ్మతోనే. ఎవరే వాళ్ళమ్మ? అయినా అమ్మేంటి? అంటే పిన్ని మా అత్తతో అదే నా అత్తతో రాము మాట్లాడుతున్నాడు పిన్ని. చంపేసావు కదే. ఇదిగో ఇలా ఇంకో 2 సార్లు వాళ్ళమ్మ అని వాగావంటే నిజంగానే అత్తకి డౌట్ వచ్చేస్తుంది. అయినా ఇదేం పనే పెళ్ళామా? పోనీ శైలజాకి నిజం చెప్పేద్దావా? నువ్వు ఊరుకోవే ముసల్దానా. అసలే దీని వాగుడికి ఏం చేయాలా అని తికమకతో చస్తుంటే మధ్యలో నీ సలహాలు ఒకటే. నేనొక జీవిత సత్యం చెప్పనా? అయ్యేది అవక మానదు. అంతా నీ ప్లానింగ్ ప్రకారమే జరుగుతుందని నీ ఉద్దేశం. ఆ పైనవాడు రాసే స్క్రీన్ ప్లే ప్రకారమే ఏదైనా జరుగుతుంది. కరెక్టేనే. మన చేతుల్లో లేకుండా పోయే సిచ్యువేషన్స్ వస్తే మనమేం చేయలేం. కానీ చేతులారా ఎందుకు చెడగొట్టుకోవడం అంటున్నా. ఇలా కాదు కానీ ఒక పంచే. ఇక నుంచి అత్తతో నీకు ఏం మాట్లాడాల్సి వచ్చినా ముందు నన్ను అడిగి మాట్లాడు. నా ఎదురుగా మాట్లాడు. వీలైతే మౌనవ్రతం చెయ్యి, సరేనా? సరే గాని ఇలా ఎన్ని రోజులు బాబా? పాపం కదా పిన్ని. ఆ సంగతి మాకు తెలుసులే. చెప్పింది చేయవే ప్లీజ్. అవును సీత, పాపం వాడిన్ని నెలలు కష్టపడ్డాడు. దానికి ఫలితం దక్కాలా వద్దా? నువ్వే చెప్పు. సరే అలాగే. నేనిక నుంచి రాము కానీ నువ్వు కానీ లేకుండా ఒంటరిగా పిన్నితో ఏమీ మాట్లాడను. గుడ్ గర్ల్. రాము, ఒరే రాము. వస్తున్నా అత్త. ఏరా రెడీయా? ఎస్ అత్త, పద. ఎక్కడికి? మా అత్త నేను కలిసి తోటకెళ్ళి చూసొస్తాం. మరి నేనేం చేయాలి? గాడిదలు కాయాలా? మీ అత్త టింగు రంగం అంటూ ఓనర్లా బయలుదేరి ఊరేగింపుగా వెళ్తే నేనేం చేయాలి ఇంటి దగ్గర? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నన్ను యూజ్లెస్ అనుకోరు? ఇప్పుడేమంటావు? పదండి, నేను వస్తాను మీతో పాటు. అన్నిటికీ నాతో తయారవుతావేంటి? అసలు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలా ఉన్నావా నువ్వు? మొగుడి మీద కొంచెం ధ్యాస ఉందా నీకు? చూస్తుంటే నన్ను సాధించడానికి, నా ఆస్తి మీద పెత్తనం చెలాయించడానికే నా కొడుకుని పెళ్లి చేసుకున్నట్టుంది. పోనీ అలాగే అనుకోరాదు, నష్టమే ఉంది. పదండి. హలో, చూస్తూ నిల్చున్నావేంటి? పద. అత్త, ఆవిడతో ఎందుకత్తా మనం? ఏం పర్వాలేదురా, పద. ఊర్లో అందరూ నన్ను చూసి రెస్పెక్ట్ ఇస్తుంటే వంగి వంగి దండాలు పెడుతుంటే అప్పుడైనా దానికి తెలుస్తుంది నా పరపతి అంటే ఏంటో. పద. సరే అత్త, పద. దండాలమ్మా. నమస్తే. బాగున్నారమ్మా? బాగున్నాను.
పదత్త. దండాలమ్మా. ఆ? నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. అత్త పదెళ్దాం. రోయ్ ఆ కుర్చీ పట్రా. అట్టగనయ్యా. రే, కూర్చోండమ్మా. ఎరా అయ్యా మా అత్త కుర్చీ లేదా? క్షమించండి అయ్యా, మా దగ్గర ఒక కుర్చీయే ఉంది. ఏయ్. ఇదిగో బుల్లెమ్మా, మా అత్త నీకంటే పెద్దది. మా అత్తే కూర్చోవాలి. నువ్వులే ఫస్ట్. పెద్దరికం వయసుతో రాదు, అంతస్తుతో వస్తుంది. ఇప్పుడు మీ అత్త ఆస్తంతా నా దగ్గరుంది. రేయ్, అది పని వాళ్ళ ముందు నన్నే అవమానిస్తుందిరా. మీ అత్తకి చేతిలో దమ్మిడీ లేదు. ఆమె పేరున అరంగుళం నేల కూడా లేదు. అత్- మరి పెద్దరికం ఎవరిది? ఎవరికివ్వాలి రెస్పెక్ట్? ఏయ్. ఆ, అమ్మగారు తీసుకోండి అమ్మగారు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ తోటను మా అత్తే పెంచింది. ఈ కొబ్బరి బొండాలు కూడా మా అత్తవే. ఒక బాండం మా అత్తకు కూడా ఇవ్వు. మరిప్పుడు ఈ ఆస్తంతా చిన్నమ్మగారిదేనని అమ్మగారే అన్నారు కదయ్యా. మరి బాండం కూడా చిన్నమ్మగారికే ఇవ్వాలి కదయ్యా. నా పర్మిషన్ తీసుకుని కావాలంటే మీ అత్తకిస్తారు. కానీ నేనిప్పుడు పర్మిషన్ ఇవ్వను. అంటే ఇక నుంచి మీకు యజమాని ఆనంది అంటారా? ఈ తోటకే కాదు, శైలజారెడ్డి పేరు మీదున్న ఆస్తుల్లో పేరు పేరున అన్నింటి మీద నాదే పెత్తనం.
నా మొగుడు అంటే మీ అబ్బాయి కూడా సర్వాధికారాలు నావే అని చెప్పాడత్తయ్య. అంటే ఏంటి నువ్వు అనేది? ఇంకా మా అత్త బతుకు ఉప్మాలో కరివేపాకేనా? ఎగ్జాక్ట్లీ. ఉన్నా లేనట్టే, ఉండి లేనట్టే. అత్త అత్త నేను వస్తున్నా, ఉండత్తా. సారీ అత్తయ్య, ఈ కారు కూడా నాదే. నాకు కార్ కావాలి. నడిచే అలవాటు నాకు లేదు. కావాలంటే మీరు నడిచి వెళ్ళండి. కాస్త ఒళ్ళు తగ్గుతుంది, పొగరు కూడా తగ్గుతుంది. అత్త నేను కూడా వస్తా, ఉండతా. అత్త ఉండు. పెద్దరికం వయసుతో రాదు, అంతస్తుతో వస్తుంది. మీ అత్తకి చేతిలో దమ్మిడి లేదు, ఆమె పేరున అరంగులం నేల కూడా లేదు. మరి పెద్దరికం ఎవరిది? ఈ తోటకే కాదు, శైలజారెడ్డి పేరు మీదున్న ఆస్తుల్లో పేరు పేరున అన్నింటి మీద నాదే పెత్తనం. సారీ అత్తయ్య, ఈ కారు కూడా నాదే. నాకు కారు కావాలి. నడిచే అలవాటు నాకు లేదు. కావాలంటే మీరు నడిచి వెళ్ళండి. కాస్త ఒళ్ళు తగ్గుతుంది, పొగరు కూడా తగ్గుతుంది. అదేంటి పెద్దావిడ నడుచుకుంటూ వెళ్తుంది? కోడలు సరిగ్గా చూసుకోవట్లేదంట, రాచి రంపాన పెడుతోందంట. ఆవిడ గారు చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఆమె గారు మొగుణ్ణి, సవతి కూతుర్ని వేధించిన విషయం మనం మర్చిపోయినా ఆ దేవుడు మర్చిపోతాడా? మనం క్షమించినా ఆ దేవుడు క్షమిస్తాడా? ఈవిడ గారి పొగరు అణచడానికే దేవుడు అలాంటి పిల్లని కోడలుగా పంపించాడు. చెల్లాయ్ చెల్లాయ్ ఆగమ్మా, ఆగు.
చెల్లాయ్ నువ్వేనా? ఆ! నువ్వే అదేమి చెల్లాయ్, ఏనాడు కాలు కింద పెట్టి ఎరగని దానివి నువ్వు ఇవాళ కటిక నేల మీద మండు టెండలో అలా పిచ్చిదానిలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు దిక్కులు చూస్తూ. నీకెందుకు? నేను నడుస్తూ పోతాను, పాక్కుంటూ పోతాను. నా కాళ్ళు నా బతుకు నా ఇష్టం. అయినా నీకెందుకు? నోరు మూసుకొని పని చూసుకో. ఆగమ్మా, నీ కోపం నా మీద కాదులే, నీ కోడల మీద కదా. నీకు విధి మీద కోపంగా ఉంది కదూ. అయినా ఓనాడు నీ సవతి కూతుర్ని ఈ ఊరి నుంచి పక్కూరికి మండు టెండలో నడిపించావు కదా, ఏదో చింతపండు కోసం. ఆ పాపం నిన్ను వెంటాడుతుంది కాబోలు. అందుకే ఇలా కిలోమీటర్ల కొద్దీ పిచ్చిదానిలా నడుస్తున్నావు. కానీ నడువమ్మా, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. కొంచెం చూసుకొని నడువమ్మా, రాళ్ళు కూర్చుకుంటాయేమో. కానీ నడువమ్మా, నడువు. నడక ఆరోగ్యానికి మంచిదట, కొవ్వు కరగద్దు. ఏంటి, అత్త ఇంకా రాలేదా? రాలేదు, అదే ఎదురు చూస్తున్నాను. పాపం పొద్దున్న టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు, ఆకలేస్తూ ఉంటుంది. పెన్ని ఆకలికి ఆగలేదు. అసలు ఈ పాటికి వచ్చేయాలే. నువ్వు పెన్నితో వెళ్ళలేదా? అత్తతోనే వెళ్ళాను, కానీ తోటలో ఒక సంఘటన జరిగిందిలే. దాంతో అత్త కోపంగా నాకన్నా ముందే బయలుదేరిపోయింది. నేను ఒక అబ్బాయి సైకిల్ మీద లిఫ్ట్ అడిగి వచ్చేసానులే. సర్లే, నేను లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను. ఏంటి పెన్ని కాళ్ళు ఇంత దుమ్ము కొట్టుకుపోయాయి? ఎందుకు పెన్ని ఇలా ఉంది? రాము, రాము.
ఏంటి ఏమైంది? పిన్నికి దెబ్బ. రక్తమా? అత్త మై గాడ్, గాజు పెన్ గుచ్చుకుంది. ఏయ్ వెళ్ళి కూర్చోబెట్టరా పో. ఆ, ఏంటత్త, ఇంత పెద్ద గాజు ముక్క కాళ్ళు గుచ్చుకుంది, అంత చూసుకోకుండా ఎలా నడిచావు? కనీసం నొప్పి కూడా పుట్టలేదా అత్త? రాము, అత్త కూర్చో, కూర్చో అత్త. ఏ కూర్చోపెట్టు. ఇదిగో వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురాపో, వెళ్ళు. ఆ, ఏయ్ అరే ఏయ్, నా పర్మిషన్ లేకుండా నా బీరువా తీస్తానంటావేంటి? నీ పర్మిషన్ దేనికి? ఇది నా బీరువా, పోయి ఇక్కడి నుంచి. ఆ!